డాడీ అంటే నువ్వు రాలేదు. అప్పుడు నాకు భయం వేసింది. నువ్వేమని పిలిచినావు అప్పుడు నన్ను మళ్ళా? ఏమని పిలిచినావు? డాడీ డాడీ అని పిలిచిన. ఎందుకు? దయ్యాలు వచ్చినాయి కదా. దయాలు వచ్చినాయా? దయాలు ఎందుకు వచ్చినాయి బేటా? నేను కుక్కలు కూడా వచ్చినాయి. దయ్యాలు కుక్కలు వచ్చినాయి. ఏడకు ఏడకు, పానం కంటే ఎక్కువ. మళ్ళీ మమ్మీ అది డాడీ అది అమ్మమ్మ అది దిగ్గి అది మీ చెల్లె అది అని అన్నని అడిగింది నన్ను. బూచి అడిగిందా? ఈసారి నేను నాకు పిలవచ్చు కదా అప్పుడు. నేను పిలిచిన పలకలేదు డూడు నుంచి. డ్యూటీ పోయినా? మరి డ్యూటీ పోతే ఎట్లా వస్తా బేటా? నువ్వు గంటలు వేసావు కదా. ఆ దయ్యము నేను గేడంగానే అది స్పీడ్ వచ్చేసి నన్ను తినేస్తుందేమో అని దేవునికి మొక్కునా. ఏమని మొక్కినావు? దేవుడా దేవుడా ఆ దయ్యం నన్ను ఏం చేయొద్దు అని మొక్కినా. అవునా? మళ్ళీ ఆ దేవుడికి ఎవరు చెప్పారు తెలుసా? నేనే చెప్పిన నా బిడ్డను కాపాడు దేవుడా అని చెప్పిన. మళ్ళా తెలుసా? నీకు తెలుసా ఆల్రెడీ? తెలుసు. దేవుడు మా ఫ్రెండే కదా. దేవుడు మా ఫ్రెండే. ఎందుకు? ఆ దేవుడు మంచిగా జాబ్ చేసిండు, పైసలు వచ్చినాయని మొక్కుకుంటుందా? నువ్వు కూడా మంచిగా పెద్ద అయినాక నాకు ఏమేమి ఇప్పిస్తావు? బట్టలు, పాయింట్, ఇంకా కొత్త డ్రెస్సెస్. చెప్పినావు డ్రెస్సులు చెప్పినావు. డ్రెస్సులు ఇంకేమి ఇప్పిస్తావు? బుక్ కొనిస్తా. బుక్ నాకెందుకు అప్పుడు పెద్ద అయినాక? ఇందాకేమి ఇప్పిస్తాను? డాడీ పైసలు డబ్బుంటారు చూడు, గల్ల కొనిస్తా. గల్ల ఏమొద్దు నాకు, అవ్వద్దు. అరే నువ్వేమి ఇప్పిస్తావు? మంచి నాకు కారు కూడా ఇప్పిస్తాను అవి అని చెప్తావు, మర్చిపోయినావా? కారు ఇప్పిస్తా. ఇంకా బైక్? సరే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు, ఏమేమి ఇప్పిస్తాడు ఆడికి? బుల్లెట్ బండి. బుల్లెట్ బండి. ఇంకేమి ఇప్పిస్తావు? బైక్. ఇంకా ఇంకా స్వెటర్స్. స్వెటర్స్. ఇంకా ఇంకా చెడ్డీ. కాదు, కార్ ఇప్పియవా? కార్ ఏరోప్లేన్ ఇప్పిస్తా. ఏరోప్లేనా? ఏరోప్లేన్ నాకు నడపనికి రాదు. హెలికాప్టర్. హెలికాప్టర్ నీకు వచ్చా? హెలికాప్టర్ నడపనికి వస్తా? ఎట్లా నడుపుతారు? దానికి ఒక సైడ్ ఉండదు, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. అదంతా ఇలా అంటే అని టైమర్ తీసుకున్నామ్మో ఏదైందా అని పోవాలి. అంతేనా? రాదా ఇప్పుడు గుర్తుందా? వచ్చింది, వస్తుంది. నువ్వు చెప్పినావు వస్తుంది. చెప్పు ఇప్పుడు చెయ్యి. ఒకటి సెల్ ఉంటుంది, సెల్ బ్యాగ్ అంటే వేసేసి నొక్కితే పోతాయి, ఇయ్యని పోతుంది ఇక. అంతే అంతే. వచ్చిందా? కైట్ ఎట్లా ఎగరేస్తాడు బేటా? కైట్ మన మామ పైకి ఎగేసాడు. ఆ తర్వాత ఇలా 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 అని ఫస్ట్ ఇలా పెట్టుకొని ఆ తర్వాత ఇలా అనాలి, అప్పుడు కాట్ అయిపోతుంది. అంతేనా? ఇప్పుడు గుర్తుందా? పడుకోను డాడీ కొంచెం పడింది. అది కొందరు
ఇదా మట్టిలాగా ఉందంత. డాడీ మొన్న నేను బయటకు వెళ్తే చిమ్మ చీకటి ఉంది. చిమ్మ చీకటి ఉన్నాక దశ పో, నేను ఒక కథ చెప్పి పెట్టా, స్టోరీ చెప్పు. పండుగ ఒక ఊళ్ళో ఒక దయ్యం అంట. ఆ దయ్యము ఒక రాజు కథ చెప్తా. ఒక ఊళ్ళో ఒక రాజు అంట. పండుకో ఒక ఊళ్ళో ఒక రాజు అంట. ఆ రాజుకి 2 కొడుకులు అంట. ఆ 2 కొడుకులు ఏం చేస్తారు? ఆ 2 కొడుకులు ఏం చేస్తారు? ఆ ఫ్యాన్ వేసుకొని చల్లగా ఎగురు వండుకొని ఎగ్స్ తీసుకొని ఉట్టిగా తింటారంట. తిన్నాక దోమలతో వేసుకొని పండుకుంటారు. ఆ తర్వాత పండుకో. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రాజు వస్తాడు. ఏంటి ఆ పిల్లకి అన్నం పెట్టలేదు సార్ అని కొట్టి వెళ్ళిపోయిండు. అంతే. అంతేనా? అయ్యా సూపర్ చెప్తా పెట్టాను. అయితే ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? తాత నేర్పించిండు. అంతేనా? మస్తు తెలివి ఉంది నీకైతే. చెప్పు ఇప్పుడు. కానీ నువ్వు ఇక్కడనే క్రియేట్ చేస్తావు కదా బేట కథని. ఇంకా స్టోరీ చెప్తా. చెప్పు. ఒక ఊళ్ళో ఒక దయ్యం అంట. డాడీ నేను పోయేటప్పుడు చిమ్మ చీకటి. ఆ తర్వాత చిమ్మ చీకటి ఉన్నాక నా వెనకాల ఒక దయ్యం పట్టింది. పట్టిన తర్వాత ఉరికొచ్చింది నా ఎమ్మడ. ఉరికొచ్చినాక పిచ్చి పిచ్చి లేచి నాకు దిమాదంతా నాకు ఖరాబ్ అవుతుండాలి. ఖరాబ్ అయినాక ఏం చేసిన అనుకున్నావు? ఆ మంగీలు వచ్చి నా జుట్టు విక్కరేదో అని మొత్తంగా అయితే అట్టు వెళ్ళిపోయినాయి. మన ఇంట్లో కోతులు ఉంటావా? మళ్ళీ నేను వెళ్ళిపోతాయి. నేను భయపడిస్తే కుక్కర్లు ఎట్లా పోయినా అనుకున్నావు? తెల్ అంటే వెళ్ళిపోయినా కదా. అట్లున్నాయని వెళ్ళిపోతాయి. భయపడి వెళ్ళిపోతాయి. తెలుసా తెలియదా? ఇంకా అది అయిపోయినాక ఫస్ట్ అన్నం తిని బచ్చుకొని లేచి అన్నం తిని పప్పు తిని. డాడీ పప్పు ఉందా మా ఇంట్లో? పప్పు ఉంది. పప్పు ఉంది. ఆ పప్పుని తీసుకొని గ్లాసులో వేసుకొని. మా ఇంట్లో గ్లాస్ ఉందా డాడీ? గ్లాస్ తీసుకొని జ్యూస్ అయిపోయిందిగా. అయిపోయింది. గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్. సూపర్. ఇంకోటి బాయ్. బాయ్ చెప్తాం, పండుకుందాం ఇక. నార్మల్ చెప్పేసి వీడియో బంద్ చేస్తా, సరేనా? నిజంది. ఓ స్కూల్లో నేను నచ్చుకుంటా పోతుండే ఒక పిచ్చి దయ్యం. ఇగో వేరే చెప్తా. బొమ్మలది ఒక బొమ్మ ఉందంట ఆ ఊళ్ళో. ఆ బొమ్మని దయ్యంలో మార్చేసింది. ఆ దయ్యం మార్చేసినాక ఆ దయ్యం నా ఇంకనే వస్తుంది మెల్లగా. డాడీ ఆ జానవి ఉంటుంది కదా, జానవి హాని వాళ్ళ గాయత్రి వాళ్ళ డాడీ పండుకుందాం బేట. అది ఉన్నాక